ఓకే అండి, ఆల్రెడీ మనము ఈ యొక్క అయస్కాంతత్వానికి సంబంధించి అయస్కాంత పదార్థాలు అనేవి ఎన్ని రకాలు అనేటటువంటి విషయంతో మనం ఆల్రెడీ గత క్లాస్లో ఆపి ఉన్నాం. అయస్కాంత పదార్థాలు అనేవి అంటే మనకి లభించేటటువంటి అయస్కాంత పదార్థాలు అనేవి 3 రకాలు. అవే మనకి పేరా, ఫెర్రో, అదేవిధంగా డయా అయస్కాంత పదార్థాలు. పేరా, ఫెర్రో, డయా అయస్కాంత పదార్థాలు అని చెప్పేసి గత క్లాస్తో మనం అక్కడికి ఆపి ఉన్నాం, అంతే కదా నాన్న. సో ఇప్పుడు మనం అయస్కాంతత్వంలో ఉన్నటువంటి మిగతా టాపిక్ని చూసి సో మనం ఈ యొక్క చాప్టర్ని ఇక్కడతో కంప్లీట్ చేద్దాం. ఓకేనా నాన్న. అయితే నెక్స్ట్ మనం చూడాల్సింది ఏమిటంటే భౌమ్య అయస్కాంతత్వము. భౌమ్య అయస్కాంతత్వము, దీన్ని జియోమాగ్నెటిజం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. భౌమ్య అయస్కాంతత్వము లేదా జియోమాగ్నెటిజం అని చెప్పేసి దీన్నే పిలుస్తారు. ఏమిటి మరి యొక్క భౌమ్య అయస్కాంతత్వము లేదా జియోమాగ్నెటిజం అంటే మనకి విలియం గిల్బర్ట్ అనేటటువంటి శాస్త్రవేత్త, ఎవరినన్నా విలియం గిల్బర్ట్. ఈ విలియం గిల్బర్ట్ అనేటటువంటి శాస్త్రవేత్త మనకి యాక్చువల్గా ఇతను ఏమిటంటే ఒక డాక్టర్ నాన్న. అయితే ఇతనికి ఈ యొక్క అయస్కాంతత్వం మీద అయితేనేమి, అదేవిధంగా విద్యుత్ మీద, ఎలక్ట్రిసిటీ, నెక్స్ట్ మనం మాట్లాడేటటువంటి క్లాస్ అదే విద్యుత్, అందులో అయితేనేమి ఇతనికి బాగా ఇంట్రెస్ట్ ఉండేది. సో అందుకే దీనిపై ఎక్కువగా పరిశోధన చేసినాడు అనమాట ఈ యొక్క వ్యక్తి. అర్థమవుతుంది కదా. అయితే ఈ యొక్క విలియం గిల్బర్ట్ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే మనకి భూమి కూడా ఒక అయస్కాంత పదార్థమే, ఎర్త్ ఈజ్ ఆల్సో ఏ మ్యాగ్నెటిక్ లైక్ స్ట్రక్చర్. అర్థమవుతుంది లేదన్నా, భూమి కూడా ఒక మ్యాగ్నెటిక్ మెటీరియలే, భూమి కూడా ఒక అయస్కాంత పదార్థమే అని చెప్పి ఉన్నాడు. ఎలా చెప్పాడంటే భూమి 2 అయస్కాంత జ్యామితీయ ధృవాలను కలిగి ఉంది. 2 అయస్కాంత జ్యామితీయ ధృవాలు. 2 అయస్కాంత జ్యామితీయ ధృవాలు అంటే ఏమిటి నాన్న చూడండి. 1 జామెట్రిక్ నార్త్ పోల్, 2 జామెట్రిక్ సౌత్ పోల్. అంటే ఏమిటి? జామితీయ ఉత్తర ధ్రువము మరియు జామితీయ దక్షిణ ధ్రువము అనేటటువంటి 2 ధ్రువాలతో పాటుగా ఆ యొక్క ధ్రువాలకి కొంచెం దూరంలోనే 2 అయస్కాంత ధ్రువాలను కూడా కలిగి ఉంది మన యొక్క భూమి. ఆ 2 అయస్కాంత ధ్రువాలే ఏమిటంటే మ్యాగ్నెటిక్ నార్త్ మరియు మ్యాగ్నెటిక్ సౌత్. మ్యాగ్నెటిక్ నార్త్ అంటే ఏమిటి? అయస్కాంత ఉత్తర ధ్రువము మరియు అయస్కాంత దక్షిణ ధ్రువము అనేటటువంటి 2 ధ్రువాలను కలిగి ఉంది. అర్థమవుతుంది లేనన్నా. భూమి 2 జామితీయ ధ్రువాలను కలిగి ఉంది. అవి ఏమిటంటే 1 జామితీయ ఉత్తర ధ్రువము, జామెట్రికల్ నార్త్ పోల్ మరియు జామెట్రిక్ సౌత్ పోల్. జామితీయ దక్షిణ ధ్రువము, జామితీయ ఉత్తర ధ్రువం ఉన్నాయి. వాటితో పాటుగా వాటికి కొద్ది దూరంలోనే ఈ యొక్క అయస్కాంత ధ్రువాలు కూడా ఉన్నాయి. అయస్కాంత ఉత్తర ధ్రువము, అయస్కాంత దక్షిణ ధ్రువం అనేటువంటి 2 ధ్రువాలను కలిగి ఉన్నాయి. అందుకే భూమి కూడా ఒక అయస్కాంత పదార్థము, అంటే ఒక గోళాకారంలో ఉన్నటువంటి అయస్కాంత పదార్థము భూమి అని చెప్పేసి మనకి విలియం గిల్బర్ట్ అనేటటువంటి వ్యక్తి మనకి శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. అయితే మరి ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పి ఉన్నాము భూమి అయస్కాంత ఉత్తర ధ్రువము మరియు అయస్కాంత దక్షిణ ధ్రువాలు కూడా ఉన్నాయని చెప్పాము. మరి యొక్క అయస్కాంత ఉత్తర దక్షిణ ధ్రువాలను కనుక్కున్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే అయస్కాంత ఉత్తర ధ్రువాన్ని జాన్ రాస్ అనేటటువంటి శాస్త్రవేత్త బుతియా ఫెలిక్స్ అనేటటువంటి ప్రదేశంలో జాన్ రాస్ అనేటటువంటి శాస్త్రవేత్త యొక్క అయస్కాంత ఉత్తర ధ్రువాన్ని కనుక్కోవడం జరిగింది. అదేవిధంగా షెకల్టన్ అనేటటువంటి శాస్త్రవేత్త మనకి సౌత్ విక్టోరియా వద్ద ఈ యొక్క దక్షిణ అయస్కాంత ధ్రువాన్ని కనుక్కోవడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఉత్తర అయస్కాంత ధ్రువాన్ని కనుక్కున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే జాన్ రాస్. ఎక్కడ కనుక్కున్నారంటే బుతియా ఫెలిక్స్. అదేవిధంగా దక్షిణ అయస్కాంత ధ్రువాన్ని కనుక్కున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే షెకల్టన్. ఎక్కడ కనుక్కున్నారంటే సౌత్ విక్టోరియా అని చెప్పి ఉన్నాం. అయితే మరి నేను మీకు ఆల్రెడీ గత క్లాసులో చెప్పి ఉన్నాను, ఒక అయస్కాంత పదార్థాన్ని తీసుకున్నట్లయితే అది 2 ధ్రువాలను కలిగి ఉంటుంది, అదే ఉత్తర దక్షిణ ధ్రువాలు. అదేవిధంగా ఏ అయస్కాంత పదార్థమైనా సరే ఆ యొక్క పదార్థం యొక్క స్వభావాన్ని బట్టి అది అయస్కాంత క్షేత్ర తీవ్రతను కలిగి ఉంటుందని చెప్పాను. అయస్కాంత క్షేత్రము అంటే ఏమిటి? ఆ యొక్క అయస్కాంతం యొక్క తీవ్రత ఎంత పరిధి వరకు విస్తరించి ఉంటుందో ఆ యొక్క పరిధినే అయస్కాంత తీవ్రత అంటారని చెప్పి ఉన్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క అయస్కాంత తీవ్రత అనేది మనకి ఆల్రెడీ చెప్పాను, బలరేఖలు కూడా ఉంటాయని చెప్పేసి ఈ విధంగా. సో ఎంతవరకు అయితే వాటి యొక్క శక్తి ఉంటుందో దానినే మనము
అయస్కాంత తీవ్రత అంటాం. అంటే ఇక్కడ వరకు ఉంటే ఇక్కడ వరకు ఈ యొక్క ప్రాంతాన్ని మనం ఈ మొత్తం ప్రాంతాన్ని ఏమంటాము, ఈ మ్యాగ్నెటిక్ యొక్క అయస్కాంత క్షేత్ర తీవ్రత అని చెప్పి ఉన్నాం. మరి భూమి కూడా ఒక అయస్కాంత పదార్థం అని చెప్పారు. 2 అయస్కాంత ధృవాలను కూడా కలిగి ఉంది. భూమి కూడా అతిపెద్ద అయస్కాంత పదార్థం అని చెప్పారంటే మరి భూమికి కూడా మరి ఏమిటి అయస్కాంత తీవ్రతను కలిగి ఉంటుందా లేదా, అయస్కాంత క్షేత్రం అనేది ఉంటుందా లేదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుందా లేదా, అర్థమవుతుందా లేదా? భూమి అయస్కాంత పదార్థం అన్నప్పుడు అది కూడా మరి క్షేత్ర తీవ్రతను కలిగి ఉంటుంది. అర్థమవుతుందా లేదా? సో అందుకే మనకి ఇలా భూమికి కూడా మనము ఈ విధంగా ఈ యొక్క అయస్కాంత బలరేఖలను గీసుకోవడం జరుగుతుంది. అర్థమవుతుందా లేదా నాన్న? ఈ విధంగా అయస్కాంత బలరేఖలను గీయడం జరిగింది. ఇవేమిటి? ఊహాజనిత రేఖలు. అంటే ఇప్పుడు మనము ఉష్ణోగ్రతను తెలుసుకోవడం కోసం అక్షాంశాలని, అదేవిధంగా కాలమానాన్ని తెలుసుకోవడం కోసం రేఖాంశాలను అనేటటువంటి 2 ఊహాజనిత రేఖలను మనం ఏర్పాటు చేసుకున్నామా లేదా? అదేవిధంగా భూమిపై ఉన్నటువంటి భూమిపై ఉన్నటువంటి అయస్కాంత ధర్మాలని, అయస్కాంత క్షేత్ర తీవ్రతను తెలుసుకోవడం కోసము మనము కూడా ఈ యొక్క బలరేఖలను ఒక బలరేఖలు అనేటువంటి ఒక ఊహాజనిత రేఖలను కూడా గీసుకోవడం అనేది జరిగింది. అర్థమవుతుంది. వీటిని ఏమంటారు? అయస్కాంత బలరేఖలు అంటారు. అర్థమవుతుంది లేదన్నా? అయితే ఇలా ఉన్నటువంటి ఈ యొక్క అయస్కాంత బలరేఖలలో ఒక రేఖ అనేది మన యొక్క ఇండియాలో ఉన్నటువంటి ఇండియాలో కేరళలో ఉన్నటువంటి త్రివేంద్రం మీదుగా పోతుంది. ఏమిటన్నా? త్రివేంద్రము. కేరళలో ఉన్నటువంటి త్రివేంద్రం అనేటటువంటి ప్రాంతం మీదుగా ఈ యొక్క బలరేఖ అనేది పోతుంది. అందుకే మనకి ఫస్ట్ రాకెట్ లాంచింగ్ స్టేషన్, మొట్టమొదటి రాకెట్ లాంచింగ్ స్టేషన్ అనేది మనకి ఎక్కడ స్థాపించారంటే మనకి ఈ యొక్క కేరళలో ఉన్నటువంటి తుంబాలో మనకి ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ త్రివేంద్రం వద్ద ఉన్నటువంటి తుంబాలో. దీనికి తుంబా రాకెట్ లాంచింగ్ స్టేషన్, తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ అని చెప్పేసి దానికి పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే మనకి సాధారణంగా రాకెట్ ప్రయోగించేటటువంటి ప్రాంతాలలో మనకి ఈ యొక్క ఏమిటినన్నా మ్యాగ్నిట్యూడ్ అనేది, అయస్కాంతత్వం అనేది మనకి స్టాండర్డ్గా ఉండాలి. అర్థమవుతుందా లేదన్నా? చాలా ఇంపార్టెంట్. సో మరి స్టాండర్డ్గా ఉండాలంటే ఆ నిర్దిష్టమైనటువంటి ప్రదేశం ఉండాలి. మరి అలా నిర్దిష్టమైనటువంటి ప్రదేశం ఏమిటి అంటే మనకి ప్రత్యేకంగా ఈ యొక్క బలరేఖ పోతున్నటువంటి అయస్కాంత బలరేఖ పోతున్నటువంటి యొక్క త్రివేంద్రము వద్ద ఉన్నటువంటి యొక్క తుంబా అనేటువంటి ప్రాంతం అనేది కరెక్ట్ అని చెప్పేసి ఇక్కడ మనకి మొట్టమొదటి రాకెట్ లాంచింగ్ స్టేషన్ అనేది పెట్టడం జరిగింది. అర్థమవుతుందా లేదన్నా? చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఏమిటంటే మనకి ఈ యొక్క అయస్కాంతం యొక్క ధర్మాలను అధ్యయనం చేయడం కోసము, అదేవిధంగా అయస్కాంతాల యొక్క ఉపయోగం కోసము, అదేవిధంగా ఈ యొక్క ఈ భూమి కూడా ఒక అయస్కాంతం అని చెప్పాము కాబట్టి ఈ యొక్క భౌమ్య అయస్కాంతత్వం గురించి అధ్యయనం చేయడం కోసము మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ముంబైలో మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం అనేటటువంటి సంస్థను స్థాపించడం జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం అనేటటువంటి సంస్థను స్థాపించి ఇక్కడ మనకి స్టూడెంట్స్కి శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది. అక్కడ ఏం చెప్తారు? మనకి అయస్కాంతానికి సంబంధించి ఉన్నటువంటి దాని యొక్క ధర్మాలు ఏమిటి, వాటి యొక్క ఉపయోగాలు ఏమిటి అనేటువంటి విషయాలను అక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. వీటికి మనం కూడా అప్లై చేసుకోవచ్చు, సీటును పొందవచ్చు. అర్థమవుతుంది లేదా? మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే మన యొక్క భారతదేశంలోని ముంబైలో దీనిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అర్థమవుతుందా లేదా? చాలా ఇంపార్టెంట్. అయితే సాధారణంగా మన యొక్క భూమికి తీసుకున్నట్లయితే భూమి ఒక వాతావరణ పొరను కలిగి ఉంటుంది అని చెప్పి ఉన్నాం. భూమి ఒక వాతావరణ పొరను కలిగి ఉంటుంది. ఇది భూమి అనుకుంటే ఇది భూమి పైన ఉన్నటువంటి దీన్ని ఏమిటి, ఇది వాతావరణ పొర అనుకుంటే యాక్చువల్గా మనకి విశ్వాంతరాళంలో నుంచి మనకి కొన్ని ప్రాథమిక కణాలు అనేవి వస్తాయి. విశ్వాంతరాళంలో నుంచి భూమిలోనికి ప్రయాణిస్తాయి, మన భూమి మీదకి ప్రయాణిస్తాయి ప్రాథమిక కణాలు. మరి అటువంటి ప్రాథమిక కణాలు విశ్వాంతరాళంలో నుంచి మన యొక్క భూమి యొక్క వాతావరణ పొరలోనికి ప్రవేశించేటప్పుడు ఆ ప్రాథమిక కణాలలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు, అర్థమవుతుందా లేదన్నా, అదేవిధంగా పాజిట్రాన్లు, అదేవిధంగా న్యూట్రాన్లు,
ఇవన్నీ కూడా మనకి ఈ ప్రాథమిక కణంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు అయితేనేమి, న్యూట్రాన్లు అయితేనేమి, పాజిట్రాన్లు అయితేనేమి, ఇవన్నీ కూడా ఈ ప్రాథమిక కణంలో ఉంటాయి. మరి ఈ ప్రాథమిక కణంలో ఉన్నటువంటి ఈ యొక్క ఎలక్ట్రాన్లు, పాజిట్రాన్లు, న్యూట్రాన్లు అనేటటువంటివి మనకి ఈ వాతావరణ పొరలోనికి ప్రవేశించేటప్పుడు ఈ వాతావరణ పొరల వద్ద కొన్ని ఆవేశిత కణాలు అనేవి, అంటే ఇందులో ఉన్నటువంటి ప్రాథమిక కణాల్లో ఉన్నటువంటి కొన్ని ఆవేశిత కణాలు అనేవి ఈ భూమి చుట్టూ ఉన్నటువంటి, అంటే అయస్కాంత పరిధి అనేది ఉంటుందా లేదన్నా, భూమి యొక్క అయస్కాంత పదార్థం అని చెప్పాము, మరి దానికి అయస్కాంత పరిధిని కలిగి ఉంటుంది. ఆ యొక్క అయస్కాంత పరిధి వలన, అంటే అయస్కాంత క్షేత్ర పరిధి వలన, అయస్కాంత క్షేత్ర పరిధి వలన ఇలా వచ్చేటటువంటి ఆవేశిత కణాలని భూమి అయస్కాంత క్షేత్ర పరిధి అనేది ఏం చేస్తుందంటే వాటిని వికర్షించి అక్కడే ఉంచుతుంది, లోపలికి రానివ్వదు ఆ యొక్క ఆవేశిత కణాలను. ప్రాథమిక కణాల ద్వారా వచ్చినటువంటి ఆవేశిత కణాలను భూమి యొక్క క్షేత్ర తీవ్రత వలన, భూమి యొక్క క్షేత్ర తీవ్రతను కలిగి ఉంటుంది. చెప్పాను కదా, ఆల్రెడీ బలరేఖలను గీసుకున్నాము. సో వాటి ద్వారా భూమి కొంత దూరం వరకు కూడా క్షేత్ర తీవ్రతను కలిగి ఉంటుందని, ఆ యొక్క క్షేత్ర తీవ్రతను వల్ల ఈ యొక్క భూమి వాతావరణ పొర వద్దే ఆ యొక్క ఆవేశిత కణాలను వికర్షింపచేస్తుంది, అక్కడే ఉంచుతుంది. సో తద్వారా ఆ యొక్క ఆవేశిత కణాలు అనేవి భూమి చుట్టూ కూడా ఇలా ఒక వలయం వలె తిరుగుతున్నాయి. అర్థమవుతుంది లేదన్నా, భూమి చుట్టూ కూడా ఆవేశిత కణాలు వాతావరణ పొర చుట్టూ తిరుగుతున్నాయి. ఎందుకంటే లోపలికి రానివ్వట్లేదు, ఎందుకంటే వికర్షిస్తుంది. భూమి అనేది ఒక అయస్కాంత పదార్థము. సో అయస్కాంత క్షేత్ర తీవ్రతను కలిగి ఉంటుంది కాబట్టి ఆ యొక్క అయస్కాంత క్షేత్రం వలన ఆ యొక్క ఆవేశిత కణాలన్నీ కూడా భూమి చుట్టూ తిరుగుతున్నాయి, ఒక వలయం వలె, అంటే చుట్టూ రౌండ్గా తిరుగుతున్నాయి. ఈ యొక్క వలయాన్నే ఏమంటారంటే మనకి వ్యాన్ అలెన్ వలయం, వ్యాన్ అలెన్ వలయం అని చెప్పేసి పిలుస్తారు. ఎందుకంటే 1958వ సంవత్సరంలో మనకి వ్యాన్ హలెన్ అనేటటువంటి వ్యక్తి ఈ యొక్క వలయాన్ని కనుక్కోవడం అనేది జరిగింది కాబట్టి అతని పేరు మీదగానే దీనికి వ్యాన్ అలెన్ వలయం అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది. అర్థమవుతుందా లేదన్నా? అదేవిధంగా ఇదే విశ్వాంతరాలం నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క ప్రాథమిక కణాలలో ఉన్నటువంటి ఆవేశిత కణాలు అనేవి వ్యాన్ అలెన్ వలయంగా ప్రయాణిస్తే కొన్ని తేలికైనటువంటి కణాలు అనేవి ఈ యొక్క వాతావరణ పొరలో నుంచి లోపలికి వచ్చేస్తాయి. ఆవేశిత కణాలను మాత్రము లోపలికి రానివ్వదు, అది వ్యాన్ అలయం వలె చుట్టూ తిరుగుతాయి. ఆవేశిత కణాలన్నీ కూడా కొన్ని తేలికైన కణాలు మాత్రము వాతావరణ పొరలో నుంచి చొచ్చుకొని మన యొక్క భూమి లోపలికి ప్రయాణిస్తాయి. అర్థమవుతుందని, వాతావరణ పొరలోనికి ప్రయాణిస్తాయి. ఇలా లోపలికి ప్రయాణించినప్పుడు భూమి వాతావరణ పొరలో ఉన్నటువంటి వాయు కణాలు ఉంటాయి. ఆ యొక్క వాయు కణాలు మరియు ఈ యొక్క విశ్వాంతరారంలో నుంచి వచ్చినటువంటి ఈ యొక్క తేలికైన కణాలు, ఈ రెండు కూడా కలిసి వాయు కణాలని ఉత్తేజపరిచి వాయు కణాలలో నుంచి ఒక కాంతి ఏర్పడుతుంది. అర్థమవుతుందా లేదన్నా? చాలా ఇంపార్టెంట్. చూడండి, విశ్వాంతరాలంలో నుంచి వచ్చినటువంటి ప్రాథమిక కణాలలో ఆవేశిత కణాలు అనేవి అయస్కాంత క్షేత్ర తీవ్రత వలన బయటే వికర్షించబడతాయి, అదే వ్యాన్ అలయం వలె తిరుగుతుంది. ఇదే విధంగా ఆ యొక్క ప్రాథమిక కణాల నుంచి వచ్చినటువంటి ఈ యొక్క ఆవేశిత కణాలు కాకుండా కొన్ని తేలికైన కణాలు లోపలకు చొచ్చుకొని వస్తాయి. ఇలా లోపలకు చొచ్చుకొని వచ్చినటువంటి తేలికైన కణాలు అనేవి వాతావరణ పొర లోపల ఉన్నటువంటి వాయు కణాలతో రెండూ కూడా ఏమవుతున్నాయన్న కోయిన్సిడెన్స్ చెంది వాయు కణాలను ఉత్తేజపరుస్తాయి ఈ యొక్క తేలికైన కణాలు. తద్వారా ఈ యొక్క వాయు కణాలలో మనకి ఒక తెల్లటి కాంతి అనేది వస్తుంది, తెల్లటి కాంతి అనేది ఉత్పత్తి అవుతుంది. అర్థమవుతుంది లేదన్నా? మరి ఇటువంటి తెల్లటి కాంతి అనేది మనకి ఉత్తర ధ్రువం వద్ద కనిపిస్తుంది, అదేవిధంగా దక్షిణ ధ్రువం వద్ద కూడా కనిపిస్తుంది. అర్థమవుతుందా లేదన్నా? చాలా ఇంపార్టెంట్. కాంతి ఎలా వస్తుంది మనకి? ఈ యొక్క ఉత్తర ధ్రువం వద్ద మరియు దక్షిణ ధ్రువం వద్ద తెల్లనైనటువంటి కాంతి కనబడడానికి గల కారణం ఏమిటి నాన్న? ఈ విశ్వాంతరాలంలోంచి వస్తున్నటువంటి ఈ యొక్క కాంతి కిరణాలు అనేవి ప్రాథమిక కణాలు అనేవి అందులో నుంచి కొన్ని తేలికైన కణాలను లోపలకు పంపించి అవి వాయు కణాలతో అవి ఏమవుతాయంటే కోయిన్సిడెన్స్ చెంది ఆ వాయు కణాలే ఉత్తేజపరిచి అవి ఎలా మారుతాయంటే మనకి తెల్లటి కాంతి వలె మారుతాయి. అర్థమవుతుందా లేదన్నా? ఇది మనకి సంబంధించి ఉన్నటువంటి భౌమ అయస్కాంతత్వము, దానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్లు. నెక్స్ట్ ఏమిటంటే మనకి బెర్ముడా ట్రయాంగిల్ గురించి మాట్లాడాలన్నాను. బెర్ముడా ట్రయాంగిల్ ఇది మనకి ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్నదే బెర్ముడా ట్రయాంగిల్. 3 దీవుల సముదాయంతో ఏర్పడి ఉంది ఈ విధంగా బెర్ముడా ట్రయాంగిల్. మరి దీని గొప్పతనం ఏమిటి అంటే, గొప్పతనం అని చెప్పకూడదు, అదేమిటంటే ఎవరైతే ఆ బెర్ముడా ట్రయాంగిల్ దగ్గరికి వెళ్తున్నారో అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తులు తిరిగి మళ్ళీ వెనక్కి రావట్లేదు. అర్థమవుతుందా లేదన్నా? సో ఏమవుతున్నారో తెలియట్లేదు. ఇప్పటికీ కూడా ఒక మిస్టరీలో మిగిలిపోయింది ఈ యొక్క బెర్ముడా ట్రయాంగిల్ అనేది.
ఉత్తర అట్లాంటిక్ వద్ద ఉన్నటువంటి బెర్ముడా ట్రయాంగిల్ వద్దకి ఎన్నో ఇప్పటి వరకు 70కి పైగా విమానాలు అనేవి వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు. 1000కి పైగా సిప్పులు అంటే నావిక దళాలు అనేవి అంటే నేవీ బోట్లు అనేవి వెళ్ళి అవి కూడా అదృశ్యమైపోయి ఏమవుతున్నాయి కూడా వాటి యొక్క అంచనాలు ఆచూకీలు కూడా మనకు తెలియట్లేదు. ఎక్కడ బెర్ముడా ట్రయాంగిల్ ఇప్పటికీ కూడా అది మిస్టరీ లాగా ఉంది. దాన్ని ఛేదించడానికి ఎంతోమంది శాస్త్రవేత్తలు ట్రై చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. బెర్ముడా ట్రయాంగిల్ అయితే మరి ఎందుకు సార్ ఇక్కడ చెప్తున్నారంటే కొంతమంది శాస్త్రవేత్తల అభిప్రాయం ఏమిటంటే ఈ యొక్క బెర్ముడా ట్రయాంగిల్ మధ్యలో అనేది మనకి అత్యంత ఎక్కువ తీవ్రత కలిగి ఉన్నటువంటి అయస్కాంత పదార్థం అనేది ఉంది. ఆ యొక్క అయస్కాంత పదార్థమే ఇలా వెళ్ళేటటువంటి గాలిలో వెళ్ళేటటువంటి విమానాలను అయితేనేమి వాటికి దగ్గరగా వెళ్ళేటటువంటి షిప్పులను అయితేనేమో అది ఏం చేస్తుంది, ఆకర్షించుకొని దాని లోపల కలిపేస్తుంది అని చెప్పేసి కొంతమంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కొంతమంది అక్కడ ఏమిటి ఈ చాలా పెద్ద ఎత్తులో అలలు మరియు సునామీలు అక్కడ ఏర్పడతాయి. సో తద్వారా దానివల్ల అక్కడికి వెళ్ళేటటువంటివన్నీ కూడా మాయమవుతున్నాయని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క థియరీ చెప్పడం జరుగుతుంది. అలా కొంతమంది ఏం చెప్పారంటే అక్కడ ఒక అయస్కాంత పదార్థం అనేది చాలా పెద్ద అయస్కాంత పదార్థం అనేది నిక్షిప్తమై ఉంది. మరి అయస్కాంత పదార్థం యొక్క తీవ్రత వలన వాటి యొక్క బలం వలన అక్కడ వెళ్ళేటటువంటి ఏరోప్లేన్స్ అయితేనేమి విమానాలు అయితేనేమి షిప్లు అయితేనేమి కనబడకుండా పోతున్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అర్థమవుతుంది లేదన్నా? అది బెర్ముడా ట్రయాంగిల్ ఎక్కడ ఉందంటే ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉందని చెప్పేసి చెప్పవచ్చును. అర్థమవుతుంది లేదన్నా? నెక్స్ట్ మరి అయస్కాంత క్షేత్ర తీవ్రతను కలిగి ఉందని చెప్పాం భూమి అనేది. మరి యొక్క అయస్కాంత క్షేత్ర తీవ్రత ఎక్కువగా కలిగి ఉన్నటువంటి ఖండం ఏమిటి అంటే దక్షిణ అమెరికా ఖండము. దక్షిణ అమెరికా ఖండం వద్ద మనకి ఈ యొక్క అయస్కాంత క్షేత్ర తీవ్రత అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. అర్థమవుతుంది లేదన్నా? అదేవిధంగా అయస్కాంత క్షేత్ర తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల గురించి మాట్లాడినట్లయితే ఉత్తర అమెరికా వద్ద, అదేవిధంగా సైబీరియా ప్రాంతము, అదేవిధంగా దక్షిణ ఆస్ట్రేలియా ప్రాంతము. అర్థమవుతుందా లేదన్నా? ఉత్తర అమెరికా ప్రాంతము, సైబీరియా ప్రాంతము, దక్షిణ ఆస్ట్రేలియా ప్రాంతాలు, ఈ ప్రాంతాలన్నిటి వద్ద కూడా మనకి ఈ యొక్క అయస్కాంత క్షేత్ర తీవ్రత అనేది మనకి ఎక్కువగా ఉంది అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అర్థమవుతుందా లేదన్నా? అదేవిధంగా ముఖ్యమైనటువంటి పాయింట్ ఏమిటంటే ఇక్కడ మనకి ఉత్తర దక్షిణ ధృవాల వద్ద వాయు కణాలు అనేవి తెల్లటి కాంతి వలె మారి రాత్రి సమయాల్లో ఉత్తర మరియు దక్షిణ ధృవాల వద్ద తెల్లటి కాంతి కనిపించడానికి గల కారణం ఏమిటి అంటే ఏమిటినన్నా ప్రాథమిక కణాల ద్వారా వచ్చినటువంటి తేలికైన కణాలు వాయు కణాలతో ఉత్తేజం చెంది అవి అనేవి ఒక కాంతిగా మారి అవి తెలుపు రంగులో మనకి కనిపిస్తాయి. అర్థమవుతుందా లేదన్నా? ఇది మనకి అయస్కాంతత్వానికి సంబంధించి ఉన్నటువంటి టోటల్ ఇన్ఫర్మేషను. అర్థమవుతుంది లేదన్నా? అదేవిధంగా ఇంకొక లాస్ట్ పాయింట్ ఏమిటంటే భూమి ఎలాగైతే అయస్కాంతత్వాన్ని కలిగి ఉందో అలా కొన్ని గ్రహాలు, ఇతర గ్రహాలు కూడా ఈ యొక్క భూమి వలె అయస్కాంతత్వాన్ని కలిగి ఉన్నాయి. ఆ యొక్క గ్రహాలు ఏమిటంటే బుధుడు, బృహస్పతి, శని, నెప్ట్యూన్, ఇవన్నీ కూడా ఏమిటంటే మనకి భూమి ఎలాగైతే అయస్కాంత ధృవాలను కలిగి ఉందో ఇలా ఇవి కూడా అయస్కాంత క్షేత్ర తీవ్రతను కలిగి ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క గ్రహాలు కూడా అయస్కాంతత్వాన్ని కలిగి ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క అయస్కాంతత్వాన్ని కలిగి ఉన్నటువంటి ఉపగ్రహం ఏమిటంటే గనిమేడ అని కూడా చెప్పవచ్చును. గనిమేడ, బృహస్పతి అంటారు దీన్ని. అర్థమవుతుంది లేదన్నా? ఈ యొక్క గనిమేడ అనేటువంటి ఉపగ్రహం కూడా మనకి ఈ యొక్క అయస్కాంతత్వాన్ని కలిగి ఉంది అని చెప్పేసి చెప్పవచ్చును. అర్థమవుతుందా లేదన్నా? చాలా ఇంపార్టెంట్. ఇది మనకి భౌమ అయస్కాంతత్వము, అదేవిధంగా దాన్ని కనుక్కున్నటువంటి వ్యక్తులు, అదేవిధంగా ఏ విధంగా మనకి వ్యాన్ అలెన్ వలయం ఏర్పడుతుంది, అదేవిధంగా బెర్ముడా ట్రయాంగిల్ ఎక్కడ ఉంది, అదేవిధంగా అయస్కాంత క్షేత్రం ఎక్కువగా కలిగినటువంటి ప్రాంతాలు ఏమిటి, ఖండం ఏమిటి, అదేవిధంగా అయస్కాంతత్వాన్ని కలిగి ఉన్నటువంటి ఇతర గ్రహాలు ఏమిటి, ఉపగ్రహాలు ఏమిటి అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూసుకున్నాం. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం అంటే ఈ యొక్క అయస్కాంతం యొక్క ధర్మాలు, వాటి యొక్క ఉపయోగాల గురించి అధ్యయనం చేయడం కోసం మనకి ప్రత్యేకంగా ఒక విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అదే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం ముంబైలో ఏర్పాటు చేశారు. అర్థమవుతుందా లేదా? మరి ఈ యొక్క భూమి అనేది 2 అయస్కాంత ధృవాలను కలిగి ఉంటుంది. ఉత్తర అయస్కాంత ధ్రువము, దక్షిణ అయస్కాంత ధ్రువము. ఉత్తర అయస్కాంత ధ్రువాన్ని జాన్ రాస్ అనేటటువంటి శాస్త్రవేత్త మనకి బుతియా ఫెలిక్స్ వద్ద కనుక్కున్నాడు. మరియు సెకాల్టన్ అనేటువంటి శాస్త్రవేత్త మనకి ఎక్కడైనా సౌత్ విక్టోరియా వద్ద కనుక్కున్నాడని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది మనకి ఈ యొక్క ఫిజిక్స్ విభాగంలో ఉన్నటువంటి అతి చిన్న లెసన్ అని చెప్పవచ్చును. లెసన్ చిన్నదైనా సరే తప్పనిసరిగా బిట్స్ అనేవి వీటి నుంచి రావడం అనేది జరుగుతుంది. అర్థమవుతుంది లేదా? సో ప్రతి ఒక్క లెసన్ని కూడా మనం ఇంపార్టెంట్గా తీసుకోవాలి. సో జాగ్రత్తగా నోట్స్ ప్రిపేర్ చేసుకొని, అర్థమవుతుంది లేదా, వీటిపై ఉన్నటువంటి బిట్స్ని ప్రాక్టీస్ చేసినట్లయితే తప్పనిసరిగా రిజల్ట్ అనేది వస్తుంది. అర్థమవుతుంది లేదా? నెక్స్ట్ మనము విద్యుత్ లెసన్తో కలుద్దాం. ఎలక్ట్రిక్
అర్థమవుతుంది లేదన్నా? ఎలక్ట్రిసిటీతో నెక్స్ట్ మనము కలుద్దాం, ఎలక్ట్రిసిటీ విద్యుత్ గురించి. ఓకేనా నాన్న? ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.